హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో పాలిగాను ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ గురించి డిస్కస్ చేశాను నేను. ఈరోజు మనము ఎల్సిఎం అదేవిధంగా హెచ్సిఎఫ్, మెయిన్గా ఎల్సిఎం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ రైల్వేస్లో అడిగిన క్వశ్చన్స్ అవి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసే క్వశ్చన్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తానన్నమాట. వెళ్ళి మీరు చూసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఎల్సిఎం గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ గో. సరే, సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ద లీస్ట్ నంబర్ విచ్ వన్ బీయింగ్ డివైడెడ్ బై 2, 3, 4, 5 and 6 లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 1 బట్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై 7. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి 2 కానీ 3 కానీ నెక్స్ట్ 4 కానీ 5 and 6 కానీ డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట? 1. కానీ 7తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ రాకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకి ఒకసారి నీట్గా చూడండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 2, 3, 4, 5, 6కి ఎల్సిఎం కనుక్కుందాం. సో 2, 1 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, నెక్స్ట్ 3 అలాగే ఉంచేద్దాం, నెక్స్ట్ 2, 2 జా 4, 5 అలాగే ఉంచేద్దాం, నెక్స్ట్ 2, 3 జా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 3తో చేద్దాం, నెక్స్ట్ 1, 1, 3, 1 జా 1 కదా, నెక్స్ట్ 3 కదా, నెక్స్ట్ 2 అలాగే ఉంటుంది పోదు కాబట్టి, నెక్స్ట్ 5 కూడా అలాగే ఉంటుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మల్టిప్లికేషన్ 2, 3 జా 6, నెక్స్ట్ 6, 2 జా 12, 12, 5 జా 60. ఇప్పుడు మన క్వశ్చన్ మెన్షన్ చేసింది ఏమంటే లీవ్స్ ఎ రిమైండర్ ఈజ్ 1 అన్నాడు. లీవ్స్ ఎ రిమైండర్ ఈజ్ 1 అంటే ఇప్పుడు మనం ఒక నంబర్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్తో 60తో తెలియదు నంబర్ ఇక్కడ నేను. సో ఫైనల్ రిమైండర్ ఎంత వచ్చిందంట? 1. ఇక్కడ కూడా నంబర్ ఎంత ఉందో తెలియదు మనకి. ఓకేనా? సో ఇప్పుడు 60 ఇంటూ ఎక్స్ ప్లస్ రిమైండర్ 1 ఎంత వచ్చింది? రిమైండర్ ఎంత వచ్చింది? 1 కదా. ఈ నంబర్ని 7తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలని అక్కడ క్వశ్చన్ మనకి ఇచ్చిండేది. రిమైండర్ ఏం రావాలన్నాడు? 0 రావాలన్నారు. ఒకసారి చూడండి నీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 60 ఇంటూ 1 60 ప్లస్ 1 61/7 పోతుందా? పోదు. 61/7 రిమైండర్ వస్తుంది ఇక్కడ. 61/7 రిమైండర్ వస్తుంది. 8 జా 56 కదా, 56 పోతే ఎంత వస్తుంది? రిమైండర్ 5 వస్తుంది. నెక్స్ట్ 2 చూద్దాం ఎంత అవుతుంది? 120 ప్లస్ 1 121/7 121/7 రిమైండర్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి? 7 1 జా, నెక్స్ట్ ఏం వస్తుంది? 51, 7 7 జా 49. ఓకే, 119 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అట్లా x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అట్లాగే చెక్ చేసుకుంటా వెళ్తే మనకి ఒకసారి ఆప్షన్ నీట్గా చెక్ చేద్దాం. ఏమేమి ఇచ్చినాడు ఆప్షన్స్ ఇక్కడ? 322, నెక్స్ట్ 301, నెక్స్ట్ 308, నెక్స్ట్ 315. ఇక్కడ ఆప్షన్ కూడా చెక్కింగ్లో ఉంటుంది మనకి. ఈ ఆప్షన్స్ ఒకసారి సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. 300లోకి వచ్చే ఫార్మేషన్ ఏం మనకి? 300 ఫార్మేషన్. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 300 వస్తుంది? ఇక్కడ అన్ని 300 ఫార్మేషన్లో ఉన్నాయి. 60 ఇంటూ 5 చేసుకుందామా? సో 60 ఇంటూ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 7 చూద్దాం. 65 జా 300, 300 ప్లస్ 1 ఎంత? 301/7 రావాలా. అంటే ఇప్పుడు రిమైండర్ 0 వస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ అనమాట. సో చూద్దాం ఒకసారి చూద్దాం. 7 1 జా 7 4 జా, నెక్స్ట్ 7 3 జా. సో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఆప్షన్ నంబర్ బి అనమాట, 301. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు ఎన్టీపీసీకి. షిఫ్ట్ 2లో అడిగారు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ నంబర్ వాట్ వెన్ డివైడెడ్ బై 9, 8 and 12 లీవ్స్ ఎ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. సింపుల్. ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. 9, 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12 రిమైండర్ ఎంత అన్నాడు? 3. ఈచ్ కేస్ అనే వర్డ్ కనపడింది అనుకోండి మనకి లాస్ట్లో ఫైనల్ ఎల్సిఎం కనుక్కొని మనము రిమైండర్ యాడ్ చేయాలా, అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది.
సో ఒకసారి చూడండి. నెక్స్ట్ 3 3 జా, నెక్స్ట్ 8 అలాగే ఉందాం, 10 కూడా అలాగే ఉంటుంది, 3 4 జా. నెక్స్ట్ 2తో సింప్లిఫై చేద్దాం, నెక్స్ట్ 3 అలాగే ఉంటుంది, 4 5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2తోనే చేద్దాం, 2 3 అలాగే ఉంటుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1. ఇంకేమైనా పోతుందా? లేదు. ఎల్సిఎం చూద్దాం ఒకసారి. సో 3 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది, 3 స్క్వేర్, 2 3 టైమ్స్ ఉంది, నెక్స్ట్ 5 1 టైమే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంటూ 1 అయినా ఏం కాదు, అలాగే ఉంచేద్దాం. 3 స్క్వేర్ 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 5, 4 5 జా, సారీ 8 5 జా, 8 5 జా 40, 49 జా 360. రిమైండర్ ఏమన్నాడు మనకి? 3. సో 363. ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏముంది ఇక్కడ? 363. ఆప్షన్ నంబర్ సి 365A, 361B, 361C, 363 అండ్ డి వచ్చి 367. ఆప్షన్ నంబర్ సి అనమాట, 363. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద సెకండ్ టర్మ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ దట్ లీవ్స్ ఏ రిమైండర్స్. ఫస్ట్ రిమైండర్స్ రాసుకుందాం ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు. ఎంత అన్నాడు? 1 2 7. నెక్స్ట్ వెన్ డివైడెడ్ బై 2 3 8. 2 3 8 నంబర్ చూడండి. 2 3 8, 2 3 8. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. 2 - 1 ఎంత? 1. నెక్స్ట్ 3 - 2 1, 8 - 7 1. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్స్లో మనకి? ఫైండ్ ద సెకండ్ టర్మ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సెకండ్ టర్మ్ కావాలా, సెకండ్ టర్మ్ కనుక్కోవాలి మనము. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రిమైండర్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అయినాయి. ఇక్కడ 2 1 3 చూడండి. 2కి డివిజిబుల్ చేసినప్పుడు ఎనీ నెంబరు 1 వచ్చింది రిమైండర్. 3తో చేసినప్పుడు 2, నెక్స్ట్ 8తో వచ్చినప్పుడు 7. సో వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 2 - 1 1, 3 - 2 1, 8 - 7 1. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 3 8కి ఎల్సిఎం కనుక్కోవాలా. 2 3 8కి ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం కనుక్కోవాలా. 2 3 8 ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. 2 1 జా 3 అలాగే ఉంటుంది, నెక్స్ట్ 4 జా. ఇంకేమైనా పోతుందా? చూడండి 2 చేసినా ఒకటే. నెక్స్ట్ చూడండి 12 2 జా 24. 24 సెకండ్ టర్మ్ అన్నాడు ఇక్కడ మన క్వశ్చన్. ఏమన్నాడు? సెకండ్ టర్మ్ అంటే K మైనస్ రిమైండర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అయింది ఇక్కడ. సో ఎంత వచ్చింది? రిమైండర్ 1. సెకండ్ టర్మ్ కావాలి మనకి. సో చూడండి ఫస్ట్ టర్మ్ సీక్వెన్స్ ఇదే కదా. సో K = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ టర్మ్. ఎగ్జామినేషన్లో సెకండ్ టర్మే అడగాల్సిన రూల్ లేదు. థర్డ్ టర్మ్ అడగచ్చు, ఫోర్త్ టర్మ్ అడగచ్చు, ఫిఫ్త్ టర్మ్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇవే క్వశ్చన్స్ అనేది. దీని ప్రాబ్లమ్స్ అనేది చేంజ్ కూడా అవ్వచ్చు. ఓకే ఒకసారి చూడండి. సెకండ్ టర్మ్ అడిగాడు. ఫస్ట్ టర్మ్ 24 × 1 - 1 అంటే 23. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ K = 2 చూద్దాం. ఇది సెకండ్ టర్మ్. సో 24 × 2 - 1, 48 - 1 ఎంత? 24 2 జా 48, 48 - 1 ఎంత? 47. సో ఆప్షన్ చూడండి ఒకసారి ఏమున్నాయో. ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 38, నెక్స్ట్ ఆప్షన్ సి 48, ఆప్షన్ డి 47. ఆప్షన్ నంబర్ డి చూడండి. ఆప్షన్ నంబర్ ఏమి? డి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఫార్మేషన్ చేస్తాను చూడండి. ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 వెన్ డివైడెడ్ బై 8, 12 and 16 లీవ్స్ ఏ రిమైండర్ 3 రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో ఒకసారి చూడండి ఏమన్నాడు పాయింట్. సో 8 12 నెక్స్ట్ 16 రిమైండర్ ఏం చెప్పినాడు? 3 అన్నాడు. సో ఈ ప్రాబ్లంకి ఒక స్మాల్ డిఫరెన్స్. ప్రతిసారి రిమైండర్స్ ఇచ్చారు, ఒక్కొక్క నెంబర్కి రిమైండర్స్ వచ్చాయి, అందుకే మైనస్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఒకసారి వచ్చింది రిపిటేషన్ రిమైండర్, అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం? అడిషన్ చేస్తాం. చూడండి ఈ డిఫరెన్స్ తెలియాలి మనకి. ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మైనస్ చేయాలా, అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలనే థింకింగ్లో ఉంటారనమాట. ఒకసారి చూడండి ఓకేనా. ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 వెన్ డివైడెడ్ బై 8, 12, and 16 లీవ్స్ ఏ రిమైండర్ 3. ఓకే లీవ్స్ ఏ 3 యాజ్ ఏ రిమైండర్. అంటే ఒక ఈచ్ కేసులో 3 వచ్చేసింది, ప్రతిసారి 3 వచ్చేసింది. ఇక్కడైతే ఏమొచ్చింది? 1 వచ్చింది, 2 వచ్చింది, 7 వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. ఇలాంటప్పుడు ఏం చేయాలా? అడిషన్ చేయాలి. ఇది ఒక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. సో ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఎల్సిఎం ఆఫ్ చూడండి 8 12 16కి ఎల్సిఎం కనుక్కుందామా? 2 4 నెక్స్ట్ 6 8 నెక్స్ట్ మరి 2 2 జా నెక్స్ట్ 3 జా 4 జా
నెక్స్ట్ 2 1 నెక్స్ట్ 3 2. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 8 12 16కి ఏమొస్తుందో చూద్దాం. 2 4 టైమ్స్ ఉంది కదా ఇంటూ 3. సో 2 power 4 ఎంత 16. 16 ఇంటూ 3 ఎంత 48. ఇప్పుడు మన క్వశ్చన్ అడిగింది ఏంది అడిగాడు మనకి లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అని అడిగాడు. లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 48 ఇంటూ కే ప్లస్ 3 రిమైండర్ ఏమొచ్చింది 3. లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 ఆప్షన్ చూడండి ఒక్కసారి ఏమేమో చూడ ఆప్షన్ కూడా చేసుకోవాలి ఒకసారి. 70 నెక్స్ట్ 48 నెక్స్ట్ 147 నెక్స్ట్ 56 చూద్దాం. సో ఒకసారి చూడండి k ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దామా. k ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం 1 సబ్స్టిట్యూట్ చేస్తే 48 ఇంటూ 1 48 ఇంటూ 1 ఎంత వచ్చింది 51 వస్తుందా. 48 ప్లస్ 1 51. k ఈజ్ ఈక్వల్ టు 2 చూద్దాం. సో 48 ఇంటూ 2 ప్లస్ 3 ఎంత వస్తుంది 96. 48 2 96 ప్లస్ 3 99. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 48 ఇంటూ 3 ప్లస్ 7 48 ఇంటూ 3 ప్లస్ 3 7 కాదు 3. సో 48 3 జా 120 ప్లస్ 24 144 144 ప్లస్ 3 147. ఒకసారి నీట్గా చూడండి ఒకసారి. 51 ఉంది ఆప్షన్ లేదు. నెక్స్ట్ 48 ఉందా లేదు. నెక్స్ట్ 147 ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ నెంబర్ సి. ఆప్షన్ నెంబర్ సి. ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. నంబర్స్ అనేది ప్రతిసారి రిపిటేషన్ ఇచ్చారు ఇక్కడ రిమైండర్స్. సో 2కి 1 వచ్చింది రిమైండర్, 3కి 2 వచ్చింది, 8కి 7 వచ్చింది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా, ఇలాంటప్పుడు ఏం చేయాలా అడిషన్ చేయాలా. రెండు ప్రాబ్లమ్స్ ఈక్వలే ఇక్కడ, కానీ రిమైండర్స్ సపరేట్గా ఇచ్చారు నంబర్స్. ఈ డిఫరెన్స్ తెలియాలి మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.